హాయ్ అందరికీ. రోజు మీతో స్పెండ్ చేసే నేను ఈరోజు స్పెండ్ చేయలేకపోయాను. బాగా టైర్డ్ అయిపోయాను. మొత్తం వర్క్ అంతా నేనే చేసుకోవాలి కదా, కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అండ్ నిఖిత కూడా లేదు, ఆబ్సెంట్లో ఉంది. సో మ్యాటర్లోకి వచ్చేస్తాను త్వరగా. ఎంతమంది 20K సెలబ్రేషన్స్ నుంచి లైవ్ని కానీ కామెంట్ని కానీ ఎవరైతే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారో, నేనేం మాట్లాడుతున్నాను, ఏ టైంలో మాట్లాడుతున్నా, అది టైం సెకండ్స్తో సహా మెన్షన్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. అయితే నేను చూపించే వాటిలలో మెరూన్ కలర్ బాగుంది, బ్లూ కలర్ బాగుంది ఇలా కాకుండా, నేను ఆ మెరూన్ కలర్ శారీని ఎక్కడ చూపించా, ఏ టైంలో చూపించా, అండ్ దాంతోపాటు ఒక 2-3 అబ్జర్వేషన్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఒకటే పాయింట్ పెడితే మీరు ఎంత అబ్జర్వ్ చేశారో కూడా మేము క్యాచ్ చేయగలుగుతాం. అది మాకు తెలిసిపోతుంది. అది ఎలా అనేది నేనైతే చెప్పను. ఇంకొక విషయం ఏంటి అంటే, నెక్స్ట్ నాకు కలెక్షన్ నచ్చిన చోటుకి వెళ్ళి నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నానో ఆ వీడియోస్ కింద మీరు షేర్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా కొన్న వాళ్ళు కానీ, ఆన్లైన్లో ఆఫ్లైన్ డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి కొన్న వాళ్ళు, లేక మీ వల్ల ఎవరైనా కొన్న వాళ్ళు నేమ్ కానీ, ఏదన్నా వాళ్ళది పలానా రోజు కొన్నారు, మీరు పెట్టిన వీడియో వల్ల ఈరోజు వీళ్ళు షాపింగ్ చేశారు అనేది మెన్షన్ చేస్తే నేను అది కూడా డీటెయిల్స్ తీసుకుంటానండి. ఎవరైనా మన వీడియో చూసి డ్రెస్సెస్ కొన్నారా, వాళ్ళకు కూడా గిఫ్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. సో అది కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అందులో కూడా లక్కీ డ్రా తీస్తాము. కన్సలేషన్ ఉంటుందా లేదా అని ఫస్ట్ సెకండ్ మాత్రం పక్కగా ఉంటుంది. కన్సలేషన్ అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అది ఎంతవరకు నీడ్ ఉంది, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. కామెంట్స్ చాలా వ్యాలిడ్ ఫర్ లక్కీ డ్రాకి. పెట్టే కామెంట్, ఒక శారీ మీరు మెరూన్ కలర్ చూపించారు, అది 4 నిమిషాల 5 సెకండ్లలో ఉంది. నెక్స్ట్ పాయింట్, మీరు ఏదన్నా అందులో నేను చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ ఏమన్నా నేను మాట్లాడే విధానంలో ఏదన్నా మీకు నచ్చిన పాయింట్ ఉంటే, ఆ వీడియో అంతా ఏదో ఒకటి నేను ఫన్నో లేకపోతే ఏదైనా సీరియస్గా చెప్తూ ఉంటాను కదా, అలాంటి పాయింట్ కూడా యాడ్ చేయాలి. అండ్ మీరు చూసిన 2-3 శారీస్ పలానా టైమింగ్స్లో ఈ టైంలో చెప్పారండి, ఈ శారీ బాగుంది, ఈ టైంలో చెప్పారు ఈ శారీ బాగుందని చెప్పేసి మీరు ఆ 3 పాయింట్స్ని యాడ్ చేయాలి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ చెప్పాను కదా, ఎవరైతే మీ ఫ్యామిలీలో షాపింగ్ చేస్తారో పలానా పేరు నేను ఆ రోజు బిల్ చేయించాను, ఆ షాప్లో మీరు పెట్టిన ఈ వీడియో చూసి మేము షాపింగ్ చేశాము అనేది ఆ వీడియో కింద కామెంట్ పెట్టాలి. నెక్స్ట్ మీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు షేర్ చేసిన వాళ్ళలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఉండాలి. మీరు షేర్ చేసిన వాళ్ళలో ఎవరు కొన్నా కూడా అది మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. అది సెకండ్ పాయింట్. లక్కీ డ్రా ఆప్షన్స్.